హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. నేను సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేశానో మీకు చూపిస్తున్నాను. ముందుగా ఇందులో మురుకులు ఎలా చేశానో చూపిస్తున్నాను. నేను మురుకులకి 1 కేజీ బియ్యానికి రేషన్ బియ్యం తీసుకున్నాను. 1 కేజీ బియ్యానికి ఒక 100 గ్రాములు ఉద్దిపప్పు, 100 గ్రాములు పుట్నాల పప్పు తీసుకున్నాను. బియ్యాన్ని బాగా కడిగి ఫ్యాన్ కిందనే ఆరబోసుకొని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత వాటిని ఒక 4-5 నిమిషాలు కొద్దిగా వేడి చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద పెనంలో వేసి వేడి చేసుకోవాలి. వేడి చేసిన తర్వాత ఉద్దిపప్పు కూడా మనము ఒక దోరగా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. 2 వేగిన తర్వాత అందులో పుట్నాల పప్పు కూడా వేసి పిండి ఆడించుకొని మిషన్కి ఇచ్చి ఆడించిన తర్వాత పిండిని తీసుకుందాము. పిండిని తీసుకొని అందులో జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను. చూడండి, ఇలా జీలకర్ర తీసుకొని జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత ఒక 3 స్పూన్స్ కారం పొడి వేసుకుంటున్నాను. మా కారం అయితే బాగా ఎక్కువ కారంగా ఉంది కాబట్టి 3 స్పూన్స్ వేసాను. అయినా ఈ మురుకులకి మరీ ఎక్కువ కారంగా ఉంటే బాగుండదు. మీకు కావాలంటే వేసుకోండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. పిండి ఆడించుకునేటప్పుడే కొద్దిగా కల్లుప్పు వేసి ఆడించాను అన్నమాట. సాల్ట్ కూడా వేసి జీలకర్ర, ఉప్పు, కారము 3 పిండిలో బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో బటర్ వేసుకొని కలుపుకోవచ్చు. బటర్ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చూసుకొని కలుపుకోండి. బాగా పిండిలో అంతా బాగా బటర్ కలిసేలాగా కలుపుకోండి. ఆయిల్ అయినా వేసి కలుపుకోవచ్చు. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక 2 గరిటెలు వేసుకొని కలుపుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటి గరిటెతో 2 గరిటెలు వేసాను. వేసుకొని పిండిలో ఉండలు లేకుండా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఉండలు ఉండడం వలన మనకు మురుకులు ప్రెషర్లో వేసి ప్రెస్ చేసేటప్పుడు అవి అడ్డుపడతాయన్నమాట, దిగకుండా. అందుకని బాగా ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు వేడిగా నీళ్ళు వేడి చేసుకొని అవి బాగా చల్లారిన తర్వాత ఇందులో పోసుకొని కలుపుకోండి. నేనైతే నార్మల్ వాటరే వేసుకొని కలుపుకుంటున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోయేలాగా వాటర్ కలుపుకోండి. ఉండలు ఉండడం వలన మనము పిండి ప్రెస్ చేసేటప్పుడు మురుకులు దిగవన్నమాట. అందువలన బాగా కలుపుకోండి. తగినంత వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మురుకులు ప్రెషర్ వచ్చేసి నా దగ్గర గన్ మిషన్ లాంటిది ఉంది, అలాంటిది తీసుకుంటున్నాను. అందులోకి పిండి ఎంత కావాలనో అంత తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోండి. నా దగ్గర అయితే ఇలాంటి గన్ మిషన్ లాంటిది ఉంది. ఇలాంటిది ఉందన్నమాట. ఇదైతే ఈజీగా మనము ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి, చూపిస్తాను. దీనికి ఇలాంటి ప్లేట్స్ వచ్చి ఉంటాయి అన్నమాట. నేను ఇలాంటివి తీసుకున్నాను. ఇలా రంధ్రాలు ఉండేవి తీసుకున్నాను. దాన్ని ఇలా పెట్టి ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పూస్తున్నాను. ఆయిల్ పూయడం వలన పిండి ఈ గొట్టానికి అంటుకోకుండా బాగా వచ్చేస్తాయి అన్నమాట మురుకులు. ఇలా కొద్దిగా తగ్గించి పెట్టుకోండి. ఫిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మురుకుల్ని ఇలా పిండుకోండి. సాఫ్ట్గా కలపడం వలన పిండి ఇలా ఈజీగా దిగుతాయన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల ఇంట్లో ఒంటరిగా ఉన్నా కానీ మీరు ఎవరి సహాయం అవసరం లేకుండా చేసేసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇలాగా మురుకులు బాగా కాలినాయని మనం తెలుసుకోవడానికి ఏంటంటే బురుగు రాదన్నమాట. ముందుగా పిండంగానే మనము పైనంతా బురుగుగా వచ్చింది కదా, అది తగ్గిపోతుంది. ఇలా రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే.
చూడండి, నేను మళ్ళీ ఇంకొకసారి వేసి చూపిస్తాను మీకోసము. పిండిని ఆయిల్ వేసినప్పుడు బాగా కలుపుకోవాలి, ఎలా ఉండలేకుండా. మళ్ళీ నీళ్ళు కలిపేటప్పుడు కూడా బాగా కలుపుకోవాలి. అప్పుడే ఇలా సాఫ్ట్గా త్వరగా వచ్చేస్తాయన్నమాట. ఈజీగా మనము పిండి వేసుకోవచ్చు. ఇలా పిండి వేసుకోవచ్చు. అంత పిండినంతటిని కూడా ఇలా పిండి వేసుకోండి. అంతే అండి, మీరు కూడా ఇలానే చేసుకోవచ్చు ఈజీగా. ఇలా తీసేసుకోవడమే. చూడండి, నేను ఇప్పుడు పిండి అంతటిని చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా వచ్చాయన్నమాట. చూడండి, నేను ఎంత ఈజీగా చేసేసుకున్నానో. మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి చేసుకొని ఎలా వచ్చాయో నాకు కమెంట్లో చెప్పండి. తర్వాత నేను పప్పు బిళ్ళలు చేసుకున్నాను. పప్పు బిళ్ళలు కూడా ఈజీగానే చేసుకోవచ్చు. ఇందుకోసం కూడా నేను రేషన్ బియ్యాన్నే తీసుకున్నాను. రేషన్ బియ్యాన్ని అదే చెప్పాను కదా, బాగా కడిగి ఆరపోసుకోవాలి. మీరు ఇందుకు ఒట్టి బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా ఒక కేజీకి ఒక 50 గ్రాములు ఉద్దిపప్పు వేసుకొని ఉద్దిపప్పును కూడా బాగా కొద్దిగా దూరగా వచ్చేలాగా వేయించుకొని బియ్యాన్ని కూడా కొద్దిగా ఒక 2 నిమిషాలు వేయించుకొని పిండి ఆడించుకోండి, కొద్దిగా ఉప్పు వేసుకొని. తర్వాత ఇలా పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని, ఇప్పుడు నేను ఇందులో పప్పులు మనము కొద్దిగా ఒక 2 నిమిషాలు వేయించుకొని పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసుకొని ఇవి పప్పులు గుండుగా ఉంటాయి కదా, వాటిని ఇలా పప్పులుగా చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. పప్పులు నేను ఒక 5 స్పూన్ల దాకా తీసుకున్నాను. తర్వాత నూగులు తీసుకున్నాను, ఒక 3 స్పూన్లు నూగులు తీసుకున్నాను. ఒక 3 స్పూన్లు శనగపప్పు ఒక అర్ధగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను. అవి నానిన తర్వాత ఇలా ఉప్పికాయన్నమాట, వాటిని కూడా వేసుకున్నాను. తర్వాత పప్పులు ఉంటాయి కదా, వేరుశనగ పప్పులు, వాటిని నేను ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి పప్పు బిళ్ళలు కదా, అదే ఫ్లేవర్గా ఉండడానికి ఇలా పొడి చేసుకున్నాను అన్నమాట. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకును బాగా కడిగి తుంచి పెట్టుకున్నాను అన్నమాట. ఇలాగా చూపిస్తున్నాను కదా, ఇలా తుంచి పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకొని కారం పొడి వేసుకోండి. కారం పొడి దీనికి తక్కువే పడుతుంది, నేనైతే 1 స్పూన్ వేసాను, ఇంకొద్దిగా వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసాను, 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా చూపిస్తున్నాను కదా, అలా కలుపుకున్న తర్వాత దీనికి కూడా బటర్ వేసుకొని కలుపుకోవచ్చు. బటర్ అయినా కలుపుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఆయిల్ని బాగా కలిపేసిన తర్వాత, బాగా కాగిన తర్వాత వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలాగా కలుపుకోండి. తర్వాత పబ్బిళ్ళకి మాత్రం నేను వేడి నీళ్ళు కొద్దిగా చల్లార్చుకొని వేసుకొని కలుపుకుంటాను అన్నమాట. చూడండి, ఇలా కలుపుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకున్నాము కదా, ఆయిల్ని బాగా కలుపుకున్నాను పిండిలో కలిసిపోయేలాగా.
ఇప్పుడు కాచిన వాటర్ చల్లార్చుకున్నాను కదా, అవి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది మనము మురుకుల పిండిలాగా మెత్తగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా డ్రైగా ఉన్నా కానీ పర్వాలేదు. అప్పుడే పబ్బిళ్ళలు విరిగిపోకుండా వస్తాయన్నమాట మనం చేసుకునేటప్పుడు. చూడండి, ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మనము ఒక నిమ్మకాయ సైజు అంత పిండిని తీసుకొని ఉండలు చేసి పెట్టుకుందాం కొన్ని. అలా చేసి పెట్టుకోవడం వలన ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఒత్తుకొని పెట్టుకోవచ్చు ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా కొన్ని చేసి పెట్టుకోండి. ఎలా ప్రెస్ చేసుకుంటానో చూపిస్తానో చూడండి. పూరి ప్రెస్ లాంటిది ఉంటుందన్నమాట ఒకటి, లేదంటే తడిబట్ట మీద అయినా కానీ వేసుకొని ఒత్తుకోవచ్చు. నా దగ్గర ఇలాంటిది ఉంది. దీనిపైన ఒకటి ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, మనం ఆయిల్ తెచ్చుకుంటాం కదా, ఆయిల్ కవర్ని ఇలా కట్ చేసుకొని దీనిపైన పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని ఒత్తుకోవడమే. ఇలా ఒక 5-6 ఒత్తుకొని ఈ లోపల మీరు ఆయిల్ వేడి చేసుకోండి. ఇలా పెట్టుకోవడం వలన ఒత్తుకుని ఈజీగా ఉంటుందన్నమాట వేసుకోవడానికి. లేదంటే మీరు అప్పటికప్పుడే ఆయిల్లో అయినా కానీ వేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను ఎలా తీసి వేసుకోవాలనో. ఇలా తీసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఆయిల్ మనం వేడి చేసుకుంటున్నాం కదా, పక్కనే ఇలా పూరి ప్రెస్ పెట్టుకొని ఇలా ఉత్తుకొని వెంటనే తీసి వేసేయడమే. అందులో పిండి చూపించాను కదా, ఆ విధంగా కలుపుకోవడం వలన ఇలా విరిగిపోకుండా వస్తాయన్నమాట. తీసేటప్పుడు ఇలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా ఈజీగా వేసుకున్న తర్వాత రెండు వైపులా కాల్చుకోండి. ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకోవద్దండి, ఎందుకంటే అలా పెట్టుకోవడం వలన పైన బాగా త్వరగా కాలిపోతాయి అన్నమాట, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా తగ్గించుకోండి ఫ్లేమ్ని. ఇలా రెండు వైపులా కాల్ చేసుకున్న తర్వాత తీసేసుకోవడమే. నేనైతే పండక్కి ఇలా పబ్బిళ్ళలు, మురుకులు, అరిసెలు కూడా చేసుకున్నాము, కానీ అరిసెలు చూపించలేదు. చూడండి, ఈ విధంగా వచ్చాయన్నమాట పబ్బిళ్ళలు. మీరు ఈ సంక్రాంతికి ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వలన మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో పెట్టినప్పుడల్లా. ఓకేనా? బాయ్.